నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. పాలిటిక్స్లో ఎవరు ఎప్పుడు విడిపోతారో ఎప్పుడు కలుస్తారో ఎవరికీ తెలియదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు అనే దానికి ఏపీ అసెంబ్లీలో జరిగిన ఆసక్తి ఘటనే నిదర్శనం. రాష్ట్ర రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా పేరు తెచ్చుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అసెంబ్లీ సమావేశాల వేళ కలిశారు. అసలే తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి నిరసనలు తెలిపేందుకు నల్ల కండువాలతో వచ్చిన మాజీ సీఎంకు అసెంబ్లీలోకి వెళ్లగానే రఘురామ కనిపించారు. దీంతో వీరిద్దరి మధ్య ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి. అసెంబ్లీకి హాజరైన వైఎస్ జగన్ పక్కనే అధికార టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కనిపించారు. అంతే, వెంటనే రఘురామ ఆయన్ను పలకరించారు. అంతేకాదు, ఆయన వద్దకు వెళ్లి మరీ మాట్లాడారు. అయితే వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ కొన్ని నిమిషాల పాటు మాట్లాడుకున్న తర్వాత వీరిద్దరూ తిరిగి యథావిధిగా గవర్నర్ ప్రసంగం వింటూ కనిపించారు. దీంతో ఈ దృశ్యం చూసిన వాళ్లంతా నోరు వెళ్లబెట్టక తప్పలేదు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై హత్యాయత్నం చేశారంటూ జగన్తో పాటు అప్పటి అధికారులపై కేసు పెట్టిన రఘురామకృష్ణంరాజు తాజాగా గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో జగన్ కనిపించగానే రఘురామకృష్ణంరాజు ఆయన వద్దకు ఎందుకు వెళ్లారు, ఏం మాట్లాడారన్న దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం తనకు స్పీకర్ లేదా మంత్రి పదవి ఇస్తుందని ఆశించిన రఘురామకు నిరాశే తప్పలేదు. ఈ నేపథ్యంలో జగన్తో మాటామంతి ద్వారా చంద్రబాబుకు ఆయన భవిష్యత్ సంకేతం ఇచ్చారన్న చర్చ జరుగుతోంది. చూడాలి మరి రఘురామ మళ్ళీ జగన్ వైపే మొగ్గు చూపుతారో లేదో. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.